ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్కు శంకర్ పవనోవిచ్ గాయపడ్డారు. సింగపూర్లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో అతడికి చేతులు కాళ్లకు గాయాలయ్యాయి. అతడితో పాటు పలువురు చిన్నారులు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లనున్నారు. సింగపూర్లోని రివర్ వ్యాలీ షాప్ హౌస్ లో మంగళవారం ఉదయం 9:45 ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ భవనంలో చిన్నారులకు క్యాంప్ నిర్వహిస్తున్నారు. 2-3 అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. భవనం లోపల చిక్కుకున్న వారికి రక్షించి రెస్క్యూ సిబ్బంది బయటకు తీసుకువచ్చారు. పవన్ కుమారుడు మార్కు శంకర్ చేతులు కాళ్లకు గాయాలైనట్టు తెలుస్తోంది. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో అస్వస్థతకు గురయ్యాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అల్లూరు సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్నారు. కార్యక్రమాలను రద్దు చేసుకుని సింగపూర్ వెళ్లాలని పార్టీ నేతలు ఆయనకు సూచించారు. ఇచ్చిన మాట ప్రకారం గిరిజనులు కలిసే వెళ్తానని పవన్ చెప్పాడని అంటున్నారు పార్టీ నేతలు. ఇక ఇవాళ ప్రారంభించవలసిన అభివృద్ధి కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానన్నారు పవన్. అల్లూరు సీతారామరాజు జిల్లా పర్యటన ముగిసిన తరువాత పవన్ సింగపూర్ వెళ్తారని తెలుస్తోంది.